ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో మైథిలి, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. మా ఏజీఎం గారు ఆల్రెడీ మీ సీఈఓ అని కలిసారట. ఇప్పుడు మిమ్మల్ని చూసారంటే మీరు సీఈఓ కాదని తెలిసిపోతుంది. మీరు రాకండి ప్లీజ్, నేనే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకుంటా. మీ ఏజీఎం ఏంటి బంగారం, మీ జీఎంఏ నాకు తెలుసు. గుర్తుపడితే నష్టమే ఉంది. నీకు నా వల్ల మంచి జరగాలి, నాకు కావాల్సింది అంతే. హలో, వినపడుతుందా అండి? మాట్లాడరేంటండి? హలో హలో, నాకు ఇక్కడ ఏం వినపడట్లేదు మైథిలి. మైథిలి, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. హలో హలో హలో. అయ్యో వద్దు, రాకండి, నేను చెప్పేది వినండి. హలో, వినపడుతుందా? హలో. ఏమైందమ్మా, ఏమన్నాడు? నేను చెప్పేది ఆయనకి వినపడడం లేదు సార్. అలాగా, కొంపదీసి వచ్చేస్తాడు ఏంటి? ఏమో సార్, నాకు అదే డౌట్ గా ఉంది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయమ్మా, ట్రై చేయి. అవుతుంది సార్. నేను మీ బ్రాంచ్కి రావాలి, నా వల్ల మీ ఏజీఎం దగ్గర నీ రెప్యుటేషన్ పెరగాలి, నీకు ప్రమోషన్ రావాలి. అదే నా టార్గెట్. అప్పటిదాకా నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా తీసే ప్రసక్తే లేదు. ఏమ్మా, లిఫ్ట్ చేశాడా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్. నువ్వు ట్రై చేస్తూనే ఉండమ్మా. అయ్యో భగవంతుడా, ఎలా ఇరికించావేంటి స్వామి? నీదేముందమ్మా, చిన్న ఏజ్. ఈ ఉద్యోగం పోతే వేరే ఉద్యోగం వెతుక్కుంటావు. కానీ నా పరిస్థితి అది కాదే. రిటైర్మెంట్ అయ్యే వయసులో ఉద్యోగం పోతే నా కూతురికి పెళ్ళి ఎలా చేయాలి, నా కొడుకుని అమెరికా ఎలా పంపించాలి? సార్, నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. చెయ్యమ్మా, చెయ్యి. ఆఫీస్ రూటు అటువైపు కదా, ఈడేంటి ఇటువైపు వస్తున్నాడు? మా సిస్టర్కి అనుమానం రావడంలో ఏమాత్రం తప్పు లేదు. రుచి మరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. పెళ్లి వయసుకొచ్చాడు కదా, ఇంకెక్కడ ఆగుతాడు? పెట్ట కనపడగానే పక్క సూపులు సొత్తా ఉన్నాడు ఈడు. వత్తన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.